ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయంలో షార్ట్ మెసేజ్లు వింటున్నటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య కృప పరిచర్ల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరండి, మరి ఉదయకాల సమయానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. మరి చాలా మంది దేవుని వాక్యాలు వింటూ ఉన్నారండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ యేసయ్య కృప పరిచర్లు అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీకు తెలిసిన వారికి లింకులు షేర్ చేయండి. ఈ పరిచర్యలో మీరు కూడా పాలు భాగస్సులు కావాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నానండి. సరే అండి, మంచిది. వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం అండి. 2వ అధ్యాయము 6వ వచనం 3వ లైను నేను చదువుతున్నానండి. ఆయన ఎలాగూ అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. సరేండి, 2వ అధ్యాయము 6 2వ లైన్ చదువుకుందాం. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి. 2వ లైన్ కాదు, 3వ లైన్ కాదండి, 2వ లైన్ చదువు. మరలా ఒక్కసారి నేను చదువుతానండి. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నువ్వు నేను మనమందరం కూడా నడుచుకొన బద్ధుడమై ఉన్నాము అని ఇక్కడ మరి అపోస్తలుడైనటువంటి యోహాను చెబుతూ ఉన్నాడు. ఆయన ఎలా నడుచుకున్నాడు చూడండి. మరి మన పితరులు మరి ఎలా నడుచుకున్నాడండి. దేవుడు అంటాడు అబ్రహాముతో ఆదికాండము 17:1 నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా ఎదుట నిందారహితునిగా నడుచుకో, నింద లేనివాడిగా నడుచుకో అని అంటున్నాడండి. అయితే ఇదే ఆదికాండము 5వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉంటాడండి. ఆయన హానోకు, మనకందరూ తెలుసు హానోకు. ఆయన కూడా దేవునితో నడిచాడంట. ఎలా నడిచాడండి? దేవునితో నడిచాడు. ఎన్ని రోజులు నడిచాడు? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అంటే 365 సంవత్సరాలు బ్రతికాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయండి? 365 రోజులు ఉంటాయి కదా. ఈ వ్యక్తి కూడా, ఈ హానోకు కూడా మరి సంవత్సరం పాటుగా ప్రతిరోజు ఒక్కరోజు 2 రోజులు లేదా ఆదివారము లేదా శుక్రవారం అని కాదు, ఆయన మరి ప్రతిరోజు దేవునితో నడిచేవాడు. అతనికి ఏం పని బాట లేదు, అతనికి ఫ్యామిలీ లేదు, అతనికి పిల్లలు లేరు, అందుకే నడుచుకున్నారు అని అన్నదాన్ని కూడా వీలు లేదు. ఎందుకంటే తనకి ఫ్యామిలీ ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, సంతానం మరి చాలా మంది బిడ్డలు ఉన్నారు. మరి అతను మరి పిల్లల్ని పోషించుకోవాలి కదా, భార్యను పోషించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి. మరి పోషించుకోవాలంటే మరి పని చేసుకోవాలి కదా. ఆయన పనులు చేసుకుంటూ కూడా దేవుని నడిచాడు, పిల్లల్ని పెంచుకుంటూ దేవుని నడిచాడు, పిల్లలతో మాట్లాడుతూ కూడా పిల్లల్ని ఆడిపించుకుంటూ. చూడండి, మరి డాడీలకు మరి బాధ్యతలు ఉంటాయి కదండి. డ్యూటీకి వెళ్ళడం, వచ్చిన తర్వాత మరి పిల్లల్ని చూసుకోవడం, కొంతమంది స్పెండ్ చేస్తూ ఉంటారు పిల్లలతో కదండి, చదివించడం, కొంతమంది తండ్రులు చదివిస్తారు. మరి ఇతను కూడా మరి అన్ని బాధ్యతలు ఉన్నాయి. అతను కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. ఈ రోజులు అంటే మరి ఒకరు ఇద్దరే ఉంటున్నారు కాబట్టి మరి మామూలుగా తక్కువ పని ఉంటుందేమో కానీ ఆ రోజుల్లో మాత్రం చాలా సంతానం, చాలా మంది కనేవారు. 5 మంది, 10 మంది, డజన్ మంది, చాలా మంది కనేవారు. అయితే హానోకు కూడా మరి పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పటికీ అతను ఏం చేస్తున్నాడండి? దేవునితో నడుస్తూ ఉన్నాడు. ఏదో కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కాదు, జీవితాంత కాలం నడుస్తూనే ఉన్నాడు. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచి ఉన్నవారమని చెప్పుకున్నవాడు ఏం చేయాలి? నేను ఆయన ఉన్నానండి, నేను ఆయన నమ్ముకున్నానండి, నేను యేసయ్య బిడ్డనండి అని చెప్పుకునేవారు ఏం చేయాలంటే తెలుసా? ఆయన నడిచిన మార్గంలో నడవాలంట. ఆయన ఎలా నడిచాడో నడుచుకోవాలంట. ఇక్కడ హానోకు కూడా మరి అలాగే నడిచాడండి. దేవునితోనే నడుచుకుంటూ మరణం లేకుండా పరలోకానికి కొనిపోబడను అని అక్కడ మరి మనం చదువుతూ ఉంటాం. అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడండి. ఎవరైనా తెలుసా? 6వ అధ్యాయంలో మరి నోవహు కనబడతాడు. నోవహు కూడా అతను కూడా ఒక సాక్ష్యం ఉంది. ఏంటంటే
నోవాహు దేవునితో నడిచిన వాడు అని వ్రాయబడి ఉంటుంది. దేవునితో నడిచాడంట నోవాహు కూడా. అతను కూడా కుటుంబం ఉంది, అతను కూడా ఫ్యామిలీ ఉంది, అందరు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, కోడలు ఉన్నారు. తను కూడా మరి దేవునితో నడుస్తూనే ఉన్నాడంట. కొంతమంది దేవుని బిడ్డనండి నేను చర్చికి వెళ్తానండి, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటారు, కానీ చెప్పుకున్నట్టుగా జీవించరండి. వాళ్ళ లైఫ్ చూసినప్పుడు, వాళ్ళ మరి క్రియలు చూసినప్పుడు వేరుగా ఉంటాయి. చెప్పిందేమో ఒకటి, చేసేదేమో ఇంకొకటి అన్నట్టుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, భక్తులు దేవునితో నడిచాడు. అబ్రహాము కూడా దేవునితోనే నడిచాడు. మధ్యలో కొంచెం ఆగిపోయిన తర్వాత దేవుడు మనం హెచ్చించి అతన్ని గద్దించి, ఇదిగో నిందలేని వాడిగా నడువు అబ్రహాం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇసుకను చూడు ఒకసారి, ఇసుకను లెక్క పెట్టగలవా? ఇసుక రేణువులు నువ్వు లెక్క పెట్టగలవా? పైన చూడు ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా? నీ సంతానం నేను అంతలా ఆశీర్దిస్తానని దేవుడు మరలా అతనికి వాగ్దానం ఇస్తాడండి. అలాగే నోవాకు కూడా అతను కూడా మరి దేవునితో నచ్చినట్టుగా, హానో కూడా దేవునితో నచ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి భక్తుడైన అపోస్తలుడైన యోహాను ఏమంటున్నాడు? ఆయన యందు నిలిచి ఉన్నవారనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో ఆయన అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. మనము ఆయన యందు ఉన్నామని ఎలా తెలుస్తుంది ప్రజలకి, ఎలా తెలుస్తుంది విశ్వాసులకి అని అంటే, మన నడిచే నడకండి. ఆయన ఎలా నడుచుకున్నాడు? ఆయన ప్రేమించాడు, ఆయన క్షమించాడు, ఆయన సహాయం చేశాడు, ఆయన చేర్చుకున్నాడు కదండి. దేవుడు యేసయ్య చేర్చుకోలేదా? ప్రేమించలేదా? ఆయన ప్రేమించాడు. ఆయన ఎలాగో నువ్వు ప్రేమించు, ఆయన మార్గం నడిచినట్టే. ఆయన క్షమించాడు, యేసయ్య క్షమించాడు. యేసయ్యలాగా నువ్వు కూడా ఇతరులు క్షమించు, ఆయన మార్గం నడిచినట్టే. ఆయన కనికరపడ్డాడు కదండి. మరి 3 రోజులు పాపం మరి ఇల్లు వాకిలు వదిలేసి యేసయ్య బోధలు వినడానికి మరి వచ్చారు. 3 రోజులు అయిపోయింది. ఆ బోధలు వినుకుంటూనే తృప్తిగా ఉండిపోయారు. 3వ రోజుకి మరి బిడ్డలకందరికీ ఆకలేస్తాన్ని గ్రహించినటువంటి తండ్రి యేసయ్య వాళ్ళందరిపైన కనికరపడ్డట్టుగా అక్కడ వ్రాయబడి ఉందండి. కనికరపడ్డాడు ఆయన కనికరపడ్డట్టుగా మనం కూడా మరి ఇతరులపైన, పేదవారిపైన మన కనికరపడాలి. అట్లా కనికరపడితే ఆయన మార్గం నడిచిన వారమే, ఆయనతో నడిచిన వారమే. ఆయన ఇతరులను కనికరించాడు, ఇతరులను క్షమించాడు, ఇతరులను ప్రేమించాడు. అలాగే మనం కూడా ప్రేమిస్తే, ఇవన్నీ మనం చేస్తే మనం కూడా ఆయన మార్గం నడిచిన వారమే. అలాగే 2 వాక్యాలు నేను చదివి వినిపిస్తానండి, మనం ఎందులో నడవాలి. 2 వాక్యాలు చదివి వినిపిస్తానండి. కొరింథీ రాసిన రెండవ పత్రిక 5:7 నేను చదువుతానండి. 5:7 5:6 అండి. కాక ఫస్ట్ నుంచి పైన చదువుతాను. 5వ వచనం కింది నుంచి చివరి నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. ఆత్మ అను సంచకరవు మనకు అనుగ్రహించి ఉన్నాడు, వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. మేము ఎలా నడుచుకుంటున్నామో తెలుసా కొరింథీ సంఘ బిడ్డలారా? ఇదిగో విశ్వాసము ద్వారా నడుచుకొనుచున్నాము అని అంటున్నాడండి ఇక్కడ పౌలు. ఎలా నడుచుకోవాలి మనము? దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎలా నడుచుకోవాలంటే విశ్వాసము ద్వారా నడుచుకోవాలి, విశ్వాసములో నడుచుకోవాలి. అలాగే 2వదిగా నేను చదివి ముగిస్తానని ప్రార్థన చేస్తాను. 2వదిగా ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారయందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేయును. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన, ఆయన వెలుగులో నడిచాడు. ఆయన వెలుగు. ఈ దేవుడు లోకానికి వెలుగు, యేసయ్య లోకానికి వెలుగు. ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో నీవు నేను నడిస్తే మనం ఎలా ఉంటాము? ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. మనలో పాపం ఉండదు, మనలో దోషం ఉండదు, మనలో ఏమీ ఉండదు. ఎందుకంటే నీతిమంతుడైన యేసయ్య మార్గంలో నడుస్తున్నాం కదా. ఆయన వెలుగు కాబట్టి ఆ వెలుగులో నడుస్తున్నాం కదా, ఆ విశ్వాసంలో నడుస్తున్నాం కదా, ఆయనను చూస్తూ నడుస్తున్నాం కదా. పౌలు అంటాడు కదండి, క్రీస్తు వైపు చూచుచు విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ నడుస్తున్నాను అంటాడు కదా. ఎవరు చూస్తున్నాడు వాళ్ళండి? మన విశ్వాసంలో కర్త ఎవరు? ఆయనే.
ఆయన వైపు చూసి మనము నడుచుకోవాలి. ఊరికే చెప్పడం కాదు కానీ ఆయన ఎలా నడిచాడో, ఆయన ఎలా జీవించాడో అలాగే నువ్వు నేను మనం అందరం కూడా అలాగే నడిచి జీవించే బద్దులమై ఉన్నామని ఇక్కడ యోహాను అంటూ ఉన్నాడని. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో మనం నడవాలి, ఆయన విశ్వాసంలో నడవాలి, ఆయన ప్రేమ ఉన్నాడు, ప్రేమలో మనం నడవాలి. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి. స్తోత్రము తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణ నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన చక్కటి మాటల ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు నాయన. యేసయ్య ఆయన ఏ మార్గంలో నడుస్తున్నారో ఇదిగో మీరు కూడా అట్టి మార్గంలో నడిచే బద్దులై ఉన్నారని ప్రభా ఇక్కడ యోహాను అంటున్నాడు తండ్రి. అవును ప్రభా, నువ్వు ఈ లోకానికి వెలుగు, ఆ వెలుగులో మేము నడవాలి. ఈ లోకానికి మరి నాయన మరి మమ్మల్ని అందరినీ ప్రేమించావు, ఆ ప్రేమలో మేము నడవాలి. అలాగే నువ్వు క్షమించావు, ఆ క్షమలో మేము క్షమిస్తూ మేము నడవాలి, ఆ మార్గంలో నడవాలి. నువ్వేతే మార్గంలో నడిచావో మేము కూడా అట్టి మార్గంలో నడవాలని తండ్రి నీ వాక్యం సెలవిస్తా ఉంది తండ్రి. నీ వందనాలు. పౌలు అంటున్నాడు, ఇదిగో విశ్వాసములో మేము నడుచుచున్నాం అంటున్నాడు తండ్రి. ఆయన మేము కూడా అటు విశ్వాసంలో మేము నడిచినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఉదయకాల సమయంలో ఇదిగో నీ మాటలు ఎంతమంది అయితే నీ బిడ్డలు వింటున్నారో వారందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ప్రభా నాయన, ఇదిగో నాయన ప్రభా నీ యొక్క మరి మార్గములు మేము అందరు నచ్చినట్లుగా మరి సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ప్రభు, బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. నీ కృపచేత ఒక్కొక్కరిని మేము నింపమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభులు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ దినమంతా దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.